హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకుందాం ఎర్తింగ్. ఎర్తింగ్ ఏ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తే ఎలా ఉంటుంది, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్కి ఎటువంటి స్టాండర్డ్ ఉండాలి, జనరల్ ఎక్విప్మెంట్ మోటార్స్ సమ్ అదర్స్ ఇటువంటి వాటికి ఎర్తింగ్ ఏ స్టాండర్డ్స్ ఉండాలి, ఎంత వోల్టేజ్కి ఎర్త్ రెసిస్టెన్స్ ఎంత ఉండాలి అనే వివరాలు మనం ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్, ఎర్త్ పిట్ ఎన్ని రకాలు అంటే డ్రై సాయిల్ ఉన్న ఏరియాలో వచ్చేసి ఎక్కువగా ప్లేట్ ఎర్తింగ్ చేస్తారు. అంటే భూమిలో తేమ తక్కువగా ఉంటుంది కదా, అటువంటి ఏరియాలో ప్లేట్ ఎర్తింగ్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పైప్ ఎర్తింగ్ ప్రిఫర్ చేస్తారు. ప్లేట్ ఎర్తింగ్ అంటే ఎక్కువగా కాపర్ మీద డిపెండ్ అయి ఉంటుంది, కాపర్తోనే ప్లేట్ ఎర్తింగ్ చేస్తారు. కానీ పైప్ ఎర్తింగ్ వచ్చేసి జిఐ గాల్వనైజ్డ్ ఐరన్, సిఐ అంటే కాస్టింగ్ ఐరన్, లేదంటే కాపర్ రాడ్ యూజ్ చేస్తారు. ఇవి వచ్చేసి పైప్ ఎర్తింగ్ ఖాతాలోకే వస్తాయి. ఈ పైప్ ఎర్తింగ్ అన్నది తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనూ, ప్లేట్ ఎర్తింగ్ అనేది తేమ తక్కువగా ఉండే ప్రాంతాల్లోనూ యూజ్ చేస్తారు ఎర్తింగ్లో. ఇది ఎర్త్ పిట్ ఎలా చేయాలన్నది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అసలు ఎర్తింగ్ ఎలా చెక్ చేసుకోవాలి అన్నది ఈరోజు తెలుసుకుందాం. ఒక ఎర్త్ టెస్టింగ్ మెగ్గర్ ఉంటుంది, ఎర్త్ రెసిస్టెన్స్ టెస్టర్ అని ఒక మెగ్గర్ ఉంటుంది. దాన్ని యూజ్ చేసి దానిలో మొత్తం 3 పాయింట్స్ వస్తాయి. ఒకటి వచ్చేసి మనం ఇందులో చూపిస్తున్న విధంగా ఎర్త్ పిట్కి ఒక వైర్ కనెక్ట్ చేయాలి. మిగతా 2 వైర్లు ఎర్త్ పిట్ నుంచి సుమారుగా ఒక 8 నుంచి 10 మీటర్ల డిస్టెన్స్లో సాయిల్లో గుచ్చాలి. మేకులు కానీ వేరే ఏదైనా సాయిల్లో గుచ్చి చెక్ చేయాలి. ఇలా చెక్ చేసినప్పుడు ఒకవేళ 11 kV అంతకంటే తక్కువ వోల్టేజ్ ఏదైతే ఉందో అటువంటి ఏరియాలో ఎర్త్ రెసిస్టెన్స్ వచ్చేసి కనీసం 2 ohms కంటే తక్కువ ఉండాలి. రెసిస్టెన్స్ 2 ohms కంటే తక్కువ ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంది అంటే ఎర్త్ పిట్ ఫెయిల్ అయిపోయింది అని. ఇది ఎలక్ట్రానిక్స్ అయినా కానీ జనరల్ ఎక్విప్మెంట్ అయినా కానీ ఇలా ఉండాలి. అదే అంతకు మించి 33 kV ఉంది అంటే 0.5 ohms మాత్రం మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. అంతకంటే ఎక్కువ వస్తే ఫెయిల్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, దానికి సరిపోదు. ఇండక్షన్ రివర్స్ వచ్చేసి ప్రమాదం క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ఎర్త్ వాల్యూస్ గురించి నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.